కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి. డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించాలని కోరుతూ ఈరోజు ఉదయం రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉదయం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు వాకింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల ప్రతిపక్షాన్ని ఎల్లవేళలా ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే పార్టీ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 317 ఆర్టికల్ తెచ్చి ఉద్యోగులను సమస్యకు గురి చేసిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. నిరుద్యోగులు, టీచర్లు, పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పడమే కాకుండా మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల లోపలే దాదాపు 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 2008 నోటిఫికేషన్ కోర్టు వివాదాల్లో 2008 నుంచి పెండింగ్ ఉన్నటువంటి దాన్ని మరి ఈ 3-4 రోజుల క్రితమే క్లియర్ చేయించి దాదాపు 1,450 వరకు మరి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అంటే ఎందుకు చెప్తున్నానంటే 16 సంవత్సరాలుగా కోర్టులో నానుతున్న దాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపించి మరి క్లియర్ చేయించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. అంటే ఉద్యోగాల పట్ల అంత అంకిత భావంతో కమిటెడ్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినామో అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి దాని ప్రకారమే నోటిఫికేషన్లు ఎంపిక ప్రక్రియ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఉద్యోగస్తులు ఉంటే బేసిక్ థింగ్ ఒకటైతే కళ్ళ ముందర కనబడే చెప్తా. అనేక మంది ఉద్యోగస్తులు 2 వీలర్సో 4 వీలర్సో ఇళ్ల లోను, పిల్లల విద్యా లోన్లో రకరకాల లోన్లు తీసుకొని మరి ఈఎంఐలు పెట్టుకున్న వాళ్లకు శాలరీస్ మొదటి వారంలో కాకుండా 2వ వారంలో 3వ వారంలో 20 తారీఖు వచ్చిన సందర్భాలు కూడా అనేకంగా గత 10 ఏళ్లలో మీరు చూసిండ్రు. దాన్ని మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదటి వారంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ విశ్రాంత ఉద్యోగులకు కానీ మరి శాలరీస్ ఏ రకంగా పేమెంట్ చేస్తున్నారో మా చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరి ముందర మనవి చేస్తూ ఇంకా పెద్దలు ఉన్నారు, అనేక విషయాలు వారు మాట్లాడతారు. ముఖ్యంగా మీ అందరితో మనవి చేసేందంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓటమి చెందడం జరిగింది, ఎంపీ ఎన్నికల్లో కూడా ఓటమి చెందడం జరిగింది. మరి ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించుకొని వెళ్తే మాకు కొంత బలం ఉంటుందని చెప్పి మరి ఆ బలాన్ని ఆ శక్తిని మీరు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరో ప్రాధాన్యత ఇంకా ఎవరికి వేయకుండా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాలని ఎల్లుండి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్కు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఓటర్స్తో ఇంటరాక్ట్ కావడానికి ఆత్మీయ సమావేశం కోసం వస్తున్న తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ వస్తే ఏం చేసుకుంటామని చెప్పేసి కొట్లాడి అందరు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరకపోవడంతో అనేక మంది నిరాశ నిస్పృహలకు పోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి మీరందరూ అంటే మేము ఒక రాజకీయ పార్టీగా మాకు అధికారం కావాలనేటటువంటి మా తపన ఒకటైనప్పటికీ కూడా ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కూడా మేధావుల వర్గమంతా కూడా మార్పు రావాలి, తెలంగాణలో అధికార మార్పు జరిగితే కాంగ్రెస్ వస్తే అందరికీ మేలు జరుగుతున్నటువంటి ఆలోచనతో వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మీ అందరి సహకారంతో మీ పాత్ర కూడా చాలా ఉన్నది. అంటే పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా మీ పాత్రతోటి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా శ్రీహరణ చెప్పినట్లుగా ప్రధాన ఉద్యోగస్తులు జీతం విషయంలో ఫస్ట్ తారీఖు వచ్చేటువంటి జీతాన్ని ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నుంచి
ఇవాళ మొదటి వారంలోనే అందరికీ జీతాలు ఇచ్చేటట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరికి జీతాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరూ తెలుసు. అట్లానే ఉద్యోగాలు కూడా ఇవాళ 55,000 పైగా ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క నిరుద్యోగులు కాకుండా ఉద్యోగస్తులు కాకుండా అన్ని వర్గాలను ఇవాళ కొంత ఆలస్యమైన అటు ఇటు అయినా కానీ అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు. మిత్రుడు చెప్పినట్టు కూడా ఇవాళ 4 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది.